సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించటంతో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమైందని శ్రీకాకుళం నగరంలో దూదివారి ఆలయం ప్రధాన అర్చకులు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో వైష్ణవ దేవాలయంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఉదయాన్నే హరినామ సంకీర్తనలు, మేల్కొలుపులు ఉంటాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి గోదాదేవి పాసురాలు చదువుతూ గోదాదేవి శరణు కోరుతారు. వైష్ణవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరుగుతాయి. శ్రీకాకుళం నగరంలో పాలకొండ రోడ్లో ఉన్న కోదండరామస్వామి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణ తిరుమల ఆలయం, రమ్య తిరుమల ఆలయాల్లో ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 6:44 సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించినటువంటి కాలం. ఆ యొక్క కాలాన్ని అనుసరించి ఈరోజు నుంచి కూడా అనగా 16/12/2024 నుంచి 13 జనవరి 2025 వరకు భోగి వరకు కూడా ఈ ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. చాలా పరమ పవిత్రమైనటువంటి యొక్క ధనుర్మాస మహోత్సవాలు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. కలో వెంకటనాయక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆ రంగనాథుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు ఈ ధనుర్మాసం. గోదాదేవి ఈ కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో అయోనిజగా జన్మించి విష్ణుచిత్ర అనే ఆళ్వారికి తులసివనంలో లభించినటువంటి ఆమె కోదై గోదా. ఈ యొక్క అమ్మవారు ఆండాళ్ళుగా ప్రసిద్ధికెక్కింది. శ్రీవిల్లిపుత్తూరునే క్షేత్రంగా చేసుకొని ఆ ఊరిలో ఉన్నటువంటి గోపబాలికలందరి చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతం స్నానవ్రతం, శ్రీవ్రతం, అలాగే ధనుర్మాస వ్రతం అంటారు ఈ వ్రతాన్ని. ఈ వ్రతం చేయడం వల్ల ఆ యొక్క కన్యలందరికీ కూడా మంచి భర్త వస్తాడని, అలాగే పంటలన్నీ కూడా శుభ్రంగా పండుతాయి, అలాగే సమస్త మృగపక్షాది జీవరాశి అంతా కూడా సమదృష్టిలో ఉంటుంది.